హాయ్ అండి. క్లైమేట్ కాస్త కనికరిస్తే చాలండి వీళ్ళకి క్రేవింగ్స్ ఏమో తన్నుకొచ్చేస్తాయి. స్కూల్ నుంచి, ఆఫీసుల నుంచి ఇంకా అక్కడే డిసైడ్ అయ్యి వస్తారేమో ఏంటో. ఈరోజు ఏదైనా స్పైసీగా తినాలి అని చెప్పి వచ్చిన వెంటనే స్పైసీగా ఏదైనా కావాలి అని చెప్పి అడుగుతారండి. సరేలే వీళ్ళు అడిగారు కదా స్పైసీగా చేద్దాము అని మనకి కనిపించేది ఒక్క ఎగ్గే కనిపిస్తుందండి. ఇంకా సరేలే ఎగ్తో ఫ్లఫీ ఆమ్లెట్ వేయనా లేదా ఆమ్లెట్ వేయనా అలా అడిగితే అబ్బా ఆమ్లెట్లా, ఎగ్ బాయిల్డా అని చెప్పి మొహాన్ని చీదరించుకుంటారండి. సరేలే వీళ్ళకి ఇలా కాదు అని చెప్పి బ్రెయిన్ని అన్లాక్ చేస్తే అప్పుడు నాకు ఈ ఎగ్ పౌచ్ లేదా ఎగ్ అప్ప అనేది గుర్తొచ్చిందండి. ఫస్ట్ టైం నేను కూడా ట్రై చేశాను. నేనే ఫస్ట్ టైం టేస్ట్ చేశానండి. సాస్లో డిప్ చేసుకుని తింటే టేస్ట్ భలే ఉందండి. ఇంకా మిగిలిపోయిన వీటిని కర్రీగా కూడా చేయొచ్చు అంటండి. బట్ నేను ట్రై చేయలేదు. మీరు ట్రై చేయండి. ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తే చాలా బాగుంటుందండి. పిల్లలకి ఇష్టంగా తింటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి.